కావలివాడు అనగానే భద్రత, కాపుదల అనే విషయాలు గుర్తుకొస్తాయి. ఇంతకీ ఆధ్యాత్మిక పరిభాషలో కావలివాడు అనగా ఎవరు? అతని బాధ్యతలేమిటి? దేవుడు అతని నుండి ఏమి ఆశిస్తున్నాడు? ఈ విషయాలను ఆలోచిద్దాం. ప్రియమైన వర్డ్ రిసౌండ్స్ టుడే వీక్షకులారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ లోకంలో మీ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణము సాఫీగా కొనసాగుతుందని నమ్ముతున్నాం. ముఖ్యంగా దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు అందరి సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని భావిస్తున్నాం. నేటి సందేశంలో ప్రవక్తగా దేవుడు యెహెజ్కేలును సిద్ధపరుస్తున్న వాయనాన్ని గూర్చి, దేవుడు యెరూషలేము మీద ప్రకటించిన తీర్పును గూర్చి తెలుసుకుందామా? మహాగణుడును రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమగల నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ ధ్యాన భాగంగా యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం నుండి 4వ అధ్యాయము 14వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో దేవుడు యెహెజ్కేలు ఏమి చేయాలో, ఇశ్రాయేలు ప్రజలను ఎలా హెచ్చరించాలో తెలియజేస్తున్నట్లుగా చూస్తాం. ఇక యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 15 నుండి 19 వచనాలను గమనిద్దాం. నేను కెబారు నది దగ్గర తేలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి, వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి, ఏమీయు చెప్పకయు కదలకయు నున్నవాడనై 7 దినములు వారి మధ్య నుంటిని. ఆ 7 దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీలకు కావలిగా నేను నిన్ను నియమించియున్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా, నీవు అతన్ని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు యుండిన ఎడల, ఆ దుర్మార్గుడు
తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకొందువు. ప్రియులారా, ఇక్కడ దేవుడు యెహెజ్కేలును జనులను హెచ్చరించే కావలివాడుగా లేదా వాచ్మెన్గా నియమించాడు. వారు కోరకపోయినా ఇష్టం లేకపోయినా అతడు వారిని హెచ్చరించాలి. దేవుడు యెహెజ్కేలుతో ఇలా అన్నాడు, తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని నీవు వానిని హెచ్చరిక చేయకయు యుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ఒకవేళ నీవు వారిని హెచ్చరించినప్పటికీ వారు తమ అవిధేయతతో కొనసాగుతూ తమ పాపములో మరణమైతే అందుకు నీవు బాధ్యుడవు కావు లేదా ఉత్తరవాదివి కావు. నా ప్రియ స్నేహితులారా, నేనైతే దేవుని వాక్యాన్ని ప్రకటించని సేవకునిగా అటువంటి స్థానంలో ఉండడానికి నాకైతే ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ఏదో ఒకరోజు ప్రభు అయిన యేసు ఎదుట తీర్పులో నిలిచే సమయం ఒకటి ఉన్నది. దేవుని వాక్యాన్ని కలిగి ఉన్న వ్యక్తి దానిని ధైర్యంగా ప్రకటించే సాహశీలి అయి ఉండాలి. దేవుడు యెహెజ్కేలుకు ఈ బాధ్యతను అప్పగించాడు. దేవుడు ఈ పనికి సరైన వ్యక్తిని ఎంచుకున్నాడు. ఎందుకంటే అతడు తన మనసును దృఢపరుచుకున్న వ్యక్తిగా ఉన్నాడు. పురాతన కాలంలో ప్రాకారాలు గల నగరాల ఎత్తైన గోడల మీద కావలి కాసే వ్యక్తి చాలా ముఖ్యమైన స్థానం కలిగి ఉండేవాడు. రాత్రి సమయంలో నగర ద్వారాలు మూసివేయబడినప్పుడు కావలివాడు గోడ మీద ఎక్కి చీకటిలో శ్రద్ధగా వీక్షించేవాడు. అతని కళ్ళు చుట్టూ ఉన్న అంధకారంలో ఏమైనా ప్రమాదం దాగి ఉందో లేదో చూడాలి. అతని చెవులు ప్రతి శబ్దాన్ని పసిగట్టి శత్రువులు దగ్గరకు వస్తున్నారో లేదో అని గమనించాలి. ప్రియులారా, దేవుని వాక్యం కావలివాడి లేదా వాచ్మెన్ గురించి చాలా విషయాలను జ్ఞాపకం చేస్తుంది. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనంలో ఇలా వ్రాయబడింది, యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినను పగలైనను వారు మౌనంగా ఉండరు. అలాగే కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 1వ వచనంలో మరొక మాట చెప్పబడింది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయివారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ప్రియులారా, నాటి హీబ్రూ సంస్కృతిలో రాత్రి పూట అనేది 3 భాగాలుగా విభజించబడింది. అంటే కావలి వారికి 3 షిఫ్టులు లేదా మార్పులు ఉండేది. ఒకటి, సాయంత్రం సంధ్యాకాలం నుండి అర్ధరాత్రి వరకు. 2, అర్ధరాత్రి నుండి కోడి కూసే సమయం అనగా పెందలకాడ సుమారు 2-3 గంటల వరకు. 3వదిగా పెందలకాడ 3 గంటల నుండి వేకువ జాము వరకు. వేకువ జాములోని కావలివాడే తెల్లవారి జామును ప్రకటించేవాడు. రోమీలకు మాత్రము రాత్రి కాలం అనేది 4 జాములుగా విభజించబడి ఉన్నది. ఇక ఈ కావలి కాయడము ఒక పురాతన సంప్రదాయమని, నాగరికత ఆరంభంలో ఇది అవసరమైనదే కానీ ఇప్పటి ఆధునిక యుగంలో ఇది అవసరం లేదని మనం అనుకోవచ్చు. కానీ నిజానికి ఈ రోజుల్లో కూడా కావలి వారి అవసరాన్ని మనము మళ్ళీ గుర్తించి తెలుసుకుంటున్నాం. రాత్రి మొత్తం మన నగరాల్లో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఈనాటి కావలివారే. వ్యక్తిగతంగా నేను భావిస్తున్నది ఏమిటంటే, పౌరులు మరియు న్యాయ వృత్తిని కలిగిన వారు వీరికి మరింత మద్దతు ఇవ్వాలి. మనం వారి వెనుక నిలబడాలి. వారిలో కొంతమంది వ్యక్తిగతంగా సరైన వారు కాకపోవచ్చు, కానీ వారి పదవిని మరియు రాత్రిపూట మనల్ని రక్షించే వారి సేవను మనము గౌరవించాలి. అయితే మనం ఇప్పటికీ అనుసరిస్తున్న న్యాయం లేని మార్గంలోనే కొనసాగితే ఒకరోజు వారు కూడా మనకు సహాయం చేయలేని స్థితి వస్తుందని భయపడుతున్నాను. యెషయా గ్రంథము మనకు బోధిస్తుంది ఏమిటంటే, కావలి వాడికి కేవలము బాధ్యత మాత్రమే కాకుండా స్పష్టమైన దృష్టి ఉందని తెలియజేస్తుంది. అతడు చీకటిలో దాగి ఉన్న శత్రువును గుర్తించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఈ రోజుల్లో
దేవుని పరిచారకులు కూడా వారి సమాజానికి కావలి వారిగా ఉండాలి. అతడు ప్రమాదం గురించిన హెచ్చరికను ఇవ్వగలిగేవాడిగా ఉండాలి. అలాంటి సందేశాన్ని అందించడం అతని బాధ్యత. ఇక యెహెజ్కేలుతో దేవుడు మరికొన్ని విశేషాలు పంచుకుంటున్నాడు. వాటిని యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో గమనిద్దాం. మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమగును. అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని కొందరు విశ్వాసి కృపలో నుండి పడిపోతాడు అనే తప్పుడు బోధకు ఆధారంగా ఉపయోగిస్తారు. కానీ ఈ బోధ దేవుని వాక్యంలో ఎక్కడా లేదు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో మాత్రమే కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అనే పదం కనిపిస్తుంది. అయితే అక్కడ ఇది రక్షణ గురించి కాదు, కానీ కృప ద్వారా రక్షించబడిన వారు ధర్మశాస్త్ర ప్రకారము జీవించడానికి ప్రయత్నించడం గురించి తెలియజేస్తుంది. గలతీ పత్రిక సందేశం ఏమిటంటే, మనము కృప ద్వారా రక్షింపబడిన వారము కావున కృపలోనే జీవించాలి. అయితే యెహెజ్కేలు గ్రంథంలో ఇక్కడ మనము ఒక వ్యక్తిని చూస్తున్నాము. అతడు ధర్మశాస్త్ర కాలంలో జీవిస్తున్నాడు. అతని జీవితం నీతి క్రియల ద్వారా నిర్ణయించబడుతుంది. సాధారణ పరిస్థితుల్లో అతడు చేసే నీతి క్రియలు చాలా మంచివిగా కనిపించవచ్చు, కానీ ఒత్తిడి మరియు కష్ట సమయాల్లో అతడు దేవుని నుండి తిరిగి వెళ్ళవచ్చు. అలాగున తిరిగి వెళ్ళడాన్ని బట్టి అతడు శిక్షించబడతాడు. అతడు ఒకప్పుడు రక్షించబడిన వాడని మనము తీర్పు తీర్చకూడదు. అతడు దేవుని కుమారుడా కాదా అనేది అతని జీవిత అంతంలో పరీక్షించబడుతుంది. ఈ వాక్యాన్ని మాతో పాటు ధ్యానిస్తున్న ప్రియులారా, మీకు ఒక శుభవార్త. అదేమిటంటే, ఈనాడు మనము కృపాకాలంలో జీవిస్తున్నాం మరియు మన నీతి కొద్దిగా భిన్నమైన మార్గంలో నిర్ణయించబడుతుంది. దాని అర్థం ఏమిటంటే, మనము యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా ఎంచబడతాం. మనం విశ్వాసం ద్వారా కృపతో రక్షించబడ్డాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో ఇలా చెప్పబడింది: పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ప్రియులారా, దయచేసి వీక్షకులైన మీరు విశ్వాసులు దయచేసి నేను చెప్పబోయే మాటలను సరిగ్గా అర్థం చేసుకోవాలని ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను. నిజమైన విశ్వాసి ఈనాడు పాపంలో పడవచ్చు, కానీ అతడు ఉద్దేశపూర్వకంగా పాపాన్ని ఆచరించడానికి కానీ లేదా దానిలో నిరంతరం జీవించడానికి కానీ ఇష్టపడడు. ఈ సత్యాన్ని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం అనగా, దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు అని ధృవీకరిస్తుంది. ఒకవేళ ఒక విశ్వాసి పాపంలో పడితే మన కొరకు ఒక దయతో కూడిన ఏర్పాటు ఉంది. అదేమిటంటే, మనకు తండ్రి యొద్ద ఒక న్యాయవాది ఉన్నాడు. ఆయనే మన యేసుక్రీస్తు. మనము మన పాపాలను అంగీకరించి తండ్రి వద్దకు రావచ్చు. ఇక యెహెజ్కేలు గ్రంథంలోని ఉద్దేశము ధర్మశాస్త్రం క్రింద జీవించే వ్యక్తి గురించి కాకుండా కావలివాడి బాధ్యత గురించి ఎక్కువగా ఉంది. మంచి క్రియల నుండి తిరిగి శత్రువు ప్రమాణాలకు అనుకూలంగా జీవించే వ్యక్తిని కావలివాడు హెచ్చరించాలి. ఇక ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనాన్ని గమనిద్దాం. అక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను. తాను ఒక కావలివాడిగా నియమించబడిన తర్వాత దేవుడు ఇప్పుడు యెహెజ్కేలును ఆ జనులను వదిలి వెళ్ళమని చెప్తున్నాడు. 7 రోజుల పాటు అతడు వారి మధ్య కూర్చుని వారు దేవుని నుండి ఎంత దూరం తిరిగిపోయారో చూస్తూ ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. యెహెజ్కేలుకు దేవుడు వారిని వదిలి వెళ్ళమని పిలుస్తున్నాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిద్దాం. నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కెబారు నది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు
ఆయన ప్రభావము నిలవబడి నాకు ప్రత్యక్షమాయెను. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథంలో యెహోవా ప్రభావము అనే విషయం మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది. మరి తేజస్సు అంటే ఏమిటి? కొందరు దీన్ని చూడలేనిది, స్పర్శించలేనిది అని చెప్తారు. నా అభిప్రాయంలో ఇది పూర్తిగా తప్పు. యెహోవా ప్రభావం అనేది మన 5 ఇంద్రియాలపై ప్రభావం చూపేది. ప్రభావంనకు పరిమాణం ఉంటుంది. అది ఎంత పెద్దది? పొడవుగా ఉంటుందా? చదరంగా ఉంటుందా? గుండ్రంగా ఉంటుందా? ఇంతకీ ఎలా ఉంటుందంటే, అది అనగా దేవుని ప్రభావము అనంతమైన విశ్వం వలె విశాలమైనది. దేవుని వాక్యంలోని కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ప్రియులారా, మనము జీవించే ఈ అద్భుతమైన విశ్వంలో దేవుని మహిమ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మహిమకు అందం ఉంటుంది. ఈ మాటను యెషయా గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనంలో గమనిస్తాం. వాడిపోవుచున్న పుష్పం వంటి వారి సుందర భూషణము. ప్రభావము లేదా తేజస్సు అతి సుందరమైనది. పరలోకం ఎంతో అందంగా ఉంటుంది. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 1వ వచనం తెలియజేస్తుంది ఏమిటంటే, మహిమ ఆభరణములతో కూడుకున్నది, రక్తవర్ణ వస్త్రములు, శోభిత వస్త్రములు ధరించినవాడు. ప్రియులారా, దేవుడు ధరించే వస్త్రాలు ఆయనకు గౌరవాన్ని, అందాన్ని ఇస్తాయి. మహిమకు ఘనత ఉంటుంది. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం మనకు జ్ఞాపకం చేసే గొప్ప సత్యం ఏమిటంటే, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. దేవుని మహిమ వెలుగై ఉన్నది, ప్రకాశవంతమైనది, పవిత్రమైనది, ఘనమైనది. చివరిగా మహిమ గౌరవాన్ని, ప్రతిష్టను సూచిస్తుంది. ఈ మాటను దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనం గమనిస్తాం. దానియేలు బెల్షస్సరుతో, మహోన్నతుడగు దేవుడు మహద్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను అని చెప్పాడు. ప్రియులారా, దేవుని నామమే ఆయన ప్రతిష్టను, మహిమను తెలియజేస్తుంది. అటువంటి మహిమను యెహెజ్కేలు స్వయంగా చూశాడు. ఇక మనము ముందున్న వచనాలను కూడా గమనిద్దాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 24 వచనాలను గమనిద్దాం. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తర్వాత యెహోవా నాతో మాటలాడి ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోవుదురు గనుక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగియుండుము. నా ప్రియ దేవుని సంగమా, ఈ వాక్యానికి సాధారణంగా ఇచ్చిన అర్థం ఏమిటంటే, శత్రువులు యెహెజ్కేలును బంధించి అతన్ని ఇంటి నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ యెహెజ్కేలు ఆ ఇంటిలోనే ఉండాలనుకున్నాడు. అతన్ని కట్టివేసినప్పటికీ అతడు బయటికి వెళ్ళడానికి ఇష్టంగా లేడు. యెహెజ్కేలు ఎక్కువ మాట్లాడకుండా దేవుడు అతనికి ఇచ్చిన ఉపమానాల ద్వారా సందేశాన్ని తెలియజేస్తాడు. ఇది కూడా అందులో ఒకటి. అదేమిటంటే, అతడు తన ఇంటిలోకి వెళ్ళి తనను తాను లోపల తాళం వేసుకొని బంధించుకుంటాడు. యెహెజ్కేలు, నీవు ఎందుకు అలా చేశావు అని అడిగితే దేవుడు తిరుగుబాటు జనాన్ని తిరస్కరించాడని చూపించడానికి అని సమాధానం ఇస్తాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 25 నుండి 27 వచనాలను గమనిద్దాం. వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపక యుండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొనజేసెదను. అయితే నేను నీతో మాటలాడి నీ నోరు తెరచెదను. వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారి యొద్దకు పోయి వినువాడు వినుగాక, విననొల్లని వాడు విననొల్లక యుండునుగాక అని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను. ఇక్కడ యెహెజ్కేలు పని ఏమిటంటే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా అని చెప్పడం మాత్రమే. 2వ అధ్యాయము 8వ వచనంలో మనము
నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము అనే మాటను ఇదివరకే గమనించాం. ఈ వ్యక్తి వీరికి దేవుని వాక్యాన్ని మాత్రమే ఇవ్వాలి. అదే అతడు వారితో మాట్లాడే సమయం. మిగతా సమయాల్లో అతడు మౌనంగా ఉండాలి. వారికి ఇవ్వడానికి దేవుని వాక్యం మాత్రమే అతని వద్ద ఉంది. ఇక మనము 4వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఈ 4-5 అధ్యాయాల్లో ఏహెచ్కేలు ప్రజల ముందు కొన్ని సూచనలను ఉపయోగించి ఉపమానాలను చేసి చూపడం ద్వారా తన సందేశాన్ని తెలియజేస్తాడు. ఈ సమయంలో యెరూషలేం ఇంకా నాశనం కాలేదు. మరియు ఒకవైపు అబద్ధ ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలకు మీకు నెమ్మది కలుగుతుంది అని చెప్తూనే ఉన్నారు. బబులోను చెరలో ఉన్న యూదులు త్వరలోనే తమ స్వదేశానికి తిరిగి వస్తారని వారు ప్రచారం చేస్తున్నారు. కానీ మరొక వైపు ఏహెచ్కేలు ఇర్మియా ప్రవక్త మాటను నిరూపితం చేయబోతున్నాడు. చెరలో ఉన్నవారు తిరిగి రారు మరియు యెరూషలేం నాశనం అవ్వబోతుందని ఇర్మియా హెచ్చరించిన మాట నిజమని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, 20వ శతాబ్దపు ప్రారంభంలో జీకే చెస్టర్టన్ అనే వ్యక్తి ఇలా చెప్పాడు: ఇది శాంతివాదం యుగం, కానీ ఇది శాంతి యుగం కాదు. చరిత్రలో మనిషి సుమారు 15,000కు పైగా యుద్ధాలు చేశాడు మరియు 8,000కు పైగా శాంతి ఒప్పందాలపై సంతకం చేశాడు. అయినా ఈ 5-6 వేల సంవత్సరాల చరిత్రలో మనిషికి కేవలము 300 సంవత్సరాలకు మించి నిజమైన శాంతి లభించలేదు. మనిషి అతడు ఇష్టపడినా లేకున్నా యుద్ధ పిపాసి, యుద్ధ ప్రియమైన జీవి. పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో ఇలా వ్రాశాడు: లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీయూ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ప్రియులారా, మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, శాంతిని కలిగించు రాజు ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే నిజమైన శాంతిని ఇవ్వగలడు. ఇక ఎహెచ్కేలు ప్రజలకు శాంతి ఉండదని, యెరూషలేము నాశనం అవ్వబోతుందని చూపించబోతున్నాడు. ఇక మనము ఎహెచ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకొని వచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద వ్రాయము. ఆ కాలంలో పెంకు అంటే ఒక ఇటుక అని అర్థం. దానిపై వ్రాయడానికి ఉపయోగించేవారు. బబులోనీయులు వారు రాసే వాటిని జ్ఞాపకార్థంగా ఉంచడానికి మట్టి ఇటుకలను ఉపయోగించేవారు. ఇటువంటి అనేక ఇటుకలు కనుగొనబడ్డాయి. వాటిపై వ్రాతలు కూడా ఉన్నాయి. ఇవి దాదాపు చదరపు ఆకారంలో సుమారు 14x12 అంగుళాల పరిమాణంలో ఉండేవి. ఇక్కడ ఎహెచ్కేలు చేయాల్సింది ఏమిటంటే, ఆ ఇటుకపై యెరూషలేం పట్టణాన్ని గీయడం. అతడు ఎలా గీశాడో తెలియదు, కానీ తర్వాత ఆ ఇటుకను విరగ్గొట్టి పట్టణం నాశనం అవుతుందని చూపించడం అతడు చేసిన పని. ఇక ఎహెచ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనము గమనిద్దాం. మరియు ఇనుప రేకొకటి తెచ్చి నీకును పట్టణంనకు మధ్య ఇనుప గోడగా దానిని నిలవబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణం మీద ఉంచుకొనుము. పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును. నీవు దానిని ముట్టడి వేయువాడవుగా ఉందువు. అది ఇశ్రాయేలీయులకు సూచనగా ఉండును. ప్రియులారా, ఇప్పుడు ఎహెచ్కేలు ఇనుప రేకు ఒకటి తీసుకొని తనకు తాను గీసిన యెరూషలేం చిత్రానికి మధ్య ఉంచాలి. ఇది ఎందుకంటే దేవుడు తనకు మరియు యెరూషలేం పట్టణానికి మధ్య ఒక గోడ నిర్మించడాన్ని చూపించడానికి సంకేతం. పట్టణం యొక్క నాశనము అనివార్యమైనది. దానిని ఎవ్వరు కూడా ఆపలేరు. నిజంగా ఇది దేవుని సందేశాన్ని తెలియజేసే అద్భుతమైన పద్ధతి లేదా విషయంగా ఉంటున్నది. మొదటిదైన ఇటుక సూచన యెరూషలేం ముట్టడిని సూచిస్తుంది. ఇక రెండవదైన ఇనుపరేకు సూచన దేవుని తీర్పు యొక్క కఠినత్వాన్ని చూపించింది. ప్రజలు భయంకరమైన బాధలను అనుభవించబోతున్నారు. ఇక మూడవ సంకేతం అనగా మలినమైన రొట్టె. ఇది యెరూషలేంపై రాబోయే అదనపు శిక్షలను వివరిస్తుంది.
ఇక ఎహెచ్కేలు ప్రవచన పరిచర్య సేవలోని అత్యంత కష్టతరమైన సమయంగా ఉండబోయే 4వ అధ్యాయంలోని 9 నుండి 13 వచనం వరకు గల వచనాలను పరిశీలిద్దాం. మరియు నీవు గోధుమలను, యవలును, కాయ ధాన్యములను, చోళ్ళును, సజ్జలును, తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి, నీవు ఆ ప్రక్క మీద పండుకొను దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను. 390 దినములు నీవు ఈలాగున భోజనం చేయిచు రావలెను. నీవు తూనికే ప్రకారము అనగా దినమొకటింటికి 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలెను. వేలకు తినవలెను. నీళ్లు కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతి దినము త్రాగవలెను. వేలకు త్రాగవలెను. యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను. నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీలు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను. ప్రియులారా, ఈ ఆజ్ఞలు మనలో చాలామందికి అత్యంత కఠినంగా అనిపించవచ్చు. కానీ ఎప్పుడు కూడా అపవిత్రమైన దానిని తినని యాజకుడైన ఎహెచ్కేలుకు మరింత కష్టంగా ఉండి ఉండవచ్చు. ఇక నేటి వాక్య ధ్యానంలో చివరిగా 4వ అధ్యాయంలోని 14వ వచనాన్ని గమనిద్దాం. అందుకు అయ్యో ప్రభువా, యెహోవా, నేనెన్నడూనూ అపవిత్రత నొందినవాడను కానే, బాల్యము నుండి నేటి వరకును చచ్చిన దానినైనను మృగములు చీల్చిన దానినైనను నేను తినినవాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడూనూ పడలేదే అని నేను అనగా. ప్రియులారా, యెరూషలేము పట్టణము నాశనమైనప్పుడు ప్రజలు ఎదుర్కొనబోయే క్షామమును ఇది సూచిస్తుంది. అబద్ధ ప్రవక్తలు ఎన్ని ఆశను కలిగించే అబద్ధ ప్రవచనాలు పలికినప్పటికీ వారు నాశనాన్ని తప్పించుకోలేరు. ఈ పలు విధములైన సూచనలు రాబోవు భయంకరమైన సూచనలను సూచిస్తున్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యము ఎప్పటికీ నిజమైనది, సత్యవంతమైనది. అది అక్షరాలా చెప్పిన విధంగా జరిగేది. అందులో నుండి ఏది కూడా తప్పిపోదు. కాబట్టి ఇట్టి సత్య సువార్తకు నీవు లోబడ్డావా? అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. యెహెజ్కేలు కేబారు నది దగ్గర ఏ స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వెళ్ళి 7 దినములు వారి మధ్య ఉన్నాడు. యెహెజ్కేలు కేబారు నది దగ్గర ఏ స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వెళ్ళి 7 దినములు వారి మధ్య ఉన్నాడు. 1 కేద్రోను, 2 ఐగుప్తు, 3 తేలాబీబు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. నేటి ఈ సందేశం ద్వారా ఎన్నో సత్యాలను నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలను సరిచేసుకోవడానికి ఉపయోగకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. ఇంకా లోతుగా ఎదగడానికి అవసరమైన విషయాలు నేర్చుకోవడానికి, మీరు నేర్చుకున్న వాక్య సత్యాలను, మీ విలువైన అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి దయచేసి ఈ టీవీ స్క్రీన్పై ప్రదర్శించబడిన నంబర్తో మమ్మల్ని సంప్రదించండి. మీ ప్రతి ఫోన్ కాల్ను విలువైనదని భావిస్తూ మీ కాల్ కోసం వేచి ఉంటాం. ప్రభు కృప మీ అందరికీ తోడైండునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.